వా మామా ఎట్టకేలకు ఫైనల్లీ మనకు మ్యాసివ్లీ మిడ్ నైట్ ఏస్ రిలేటెడ్ మొత్తం ఈవెంట్స్ అన్ని కూడా బయటకు వచ్చేసాయి. దాంట్లో వస్తున్న ఫ్రీ రివార్డ్స్ కానీ పెయిడ్ రివార్డ్స్ కానీ ఇంకా ఈవో బండల్ లెజెండరీ బండల్ ఉంది కదా, మరి ఆ బండల్ మనకు ఏ డేట్ కి రాబోతుంది అండ్ ఈవెంట్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి ఏంటనేది ఫుల్ డీటెయిల్స్ తో మీ ముందుకు వచ్చేసా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియో. లాస్ట్ వరకు చూడకపోతే మాత్రం చాలా అప్డేట్స్ మిస్ అవుతారు. దీంతో పాటు మీకు ఈవో గన్ ఎక్స్చేంజ్ టోకెన్ అయితే వచ్చేస్తుంది మామా. ఈ టోకెన్ వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్. అంతే దీని ఫీచర్ చాలా బాగుంటుంది. ఈవో వాల్ట్ లో ఒక బిగ్గెస్ట్ చేంజ్ ఇది. ఆ నెక్స్ట్ మిడ్ నైట్ హైపర్ బుక్ టాప్ అప్ ఈవెంట్ గురించి చెప్తాను అండ్ చాలా మంచి కూల్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను మామ. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. ఇలా లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయండి మామ. ఆల్రెడీ లైక్ చేసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దాని మీద కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా అలా పెట్టుకుంటే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ఏమవుతుంది లైక్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి పోదాం మామ. ఫైనలీ మన గేమ్ లోకి అల్టిమేట్లీ ఆస్కార్ అవార్డ్స్ అయితే వచ్చాయి కదా. సారీ, ఆస్కార్ అవార్డ్స్ కాదు, ఫ్రీ ఫైర్ క్రియేటర్ అవార్డ్స్ అయితే వచ్చేసాయి కదా. సో గైస్ ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ గా మీరు ఏం చేస్తారంటే ఈవెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ మీకు ఫ్రీ ఫైర్ క్రియేటర్స్ అవార్డ్ అని చెప్పి అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు గోటు మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కేటగిరీస్ అయితే డివైడ్ చేశాడమ్మా. చాలా కేటగిరీస్ అయితే ఉన్నాయి. 11th నుంచి 12th వరకు ఒక కేటగిరీ, 13th నుంచి 14th వరకు, 15th నుంచి 16th వరకు, 17th నుంచి 18th వరకు, 19th నుంచి 20 వరకు ఇలా కేటగిరీస్ అయితే డివైడ్ చేశాడు. ఈ కేటగిరీస్ లో మనకు అంటే మన ఫేవరెట్ ప్లేయర్ ఉన్నా, మన ఫేవరెట్ క్రియేటర్ ఉన్నా, యూట్యూబర్ ఉన్నా కూడా సో చాలా వరకు మీరు ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ కానీ ఓట్ చేయొచ్చు అనమాట. అంటే మీ ఒపీనియన్ ఏంటనేది వాళ్ళకి చూపించవచ్చు. అలా ఓట్స్ వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి రియల్ గానీ ఎవరికైతే టాప్ ఓట్స్ అయితే వస్తాయో అండ్ మైండ్ బ్లోయింగ్లీ వాళ్ళకు అవార్డ్స్ అయితే ఇస్తారు మామ. ఓకే మామ, అంతా బానే ఉంది. బట్ ఓట్స్ వేసిన తర్వాత నాకేంటి, మరి నాకేంటి, ఓట్స్ వేసినందుకు నాకేంటి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గైస్. దాంట్లోకి నేను కూడా వస్తాను. ఎలాగో ఇది 11th ఏప్రిల్ నుంచి 20th ఏప్రిల్ వరకు ఉంటుంది కాబట్టి ఆసమ్లీ అంటే ఈ 20th ఏప్రిల్ దాటాక మనకు దీంట్లో కొన్ని చిన్న చిన్న రివార్డ్స్, మైనర్ రివార్డ్స్ ఫ్రీగా ఇస్తున్నట్టయితే లీక్స్ వచ్చాయి మామ. గైస్ పటాపటాసే మీ ఫేవరెట్ పర్సన్ కి అయితే డెఫినెట్లీ ఓట్ చేసేయండి మామ. సూపర్ మామ. ఈ అప్డేట్ మాత్రం వచ్చిందంటే మన గేమ్లోకి చాలా మంది చాలా డైమండ్స్ సేవ్ చేసుకుంటారు. సేఫ్ అనమాట మనం. ఎందుకంటే డిసప్పాయింటెడ్లీ ప్రతిసారి ప్రతి ఈవో వాల్ట్ ఈవెంట్లో కూడా మనం చాలా వరకు డైమండ్స్ అయితే లాస్ అవుతున్నాము. ఎందుకంటే షాకింగ్లీ మనకు చాలా సార్లు ఎలా అవుతుందంటే మన దగ్గర ఆల్రెడీ ఒక 4 గన్ స్కిన్స్ తెచ్చేటప్పుడు దాంట్లో ఆల్రెడీ 2-3 గన్ స్కిన్స్ అయితే ఉన్నాయి అనుకోండి. మన దగ్గర ఉన్న గన్ స్కిన్ ఈవో టోకెన్స్ అయితే 50 ఇచ్చేస్తాడు మామ. ఇవి దేనికి కూడా పనికిరాము అస్సలు. మనం గన్ స్కిన్ కోసం వచ్చిన తర్వాత ఈవో టోకెన్ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి. అందుకని కొత్తగా అన్బిలీవబుల్ గా న్యూ ఈవో గన్ ఎక్స్చేంజ్ టోకెన్ అయితే వచ్చేస్తుంది మామ. దీని వల్ల మనకి ఏంటి యూజ్ అంటే ఈ టోకెన్ ఉందనుకోండి, మనకు మనం స్పిన్ చేసినప్పుడు ఆల్రెడీ మన దగ్గర ఉన్న ఈవో గన్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ అప్పుడు ఈ ఈవో గన్ ఎక్స్చేంజ్ టోకెన్ అయితే వస్తుంది. అప్పుడు మనం వేరే గన్ స్కిన్ ని ఈ ఈవో టోకెన్స్ అయితే మనం ఎక్స్చేంజ్ అయితే చేసుకోవచ్చు మామ. అన్బిలీవబుల్ గా బుర్రపాటు కదా ఇది. చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ టైం నుంచి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. మరి ఈవో గన్ ఎక్స్చేంజ్ టోకెన్ ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుందంటే అంటే ఎప్పటి నుంచి వస్తుందంటే అప్రాక్సిమేట్లీ మనకు నెక్స్ట్ May 2nd నుంచి అన్న రావచ్చు. అంటే నెక్స్ట్ ఈవో వాల్ట్ నుంచి ఆర్ లేదా పక్కాగా మనకు June 2nd అన్న వచ్చేస్తుంది మామ. మరి దీని గురించి మాత్రం నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సూపర్ బంపర్ ఆఫర్ మామ. మిడ్ నైట్ ఏస్ ఈవెంట్స్ అయితే ఇంకా కమింగ్ సూన్ లోనే మనకు స్టార్ట్ కాబోతున్నాయి గైస్. ఈవెంట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, దీంట్లో వస్తున్న బుర్రపాటు ఈవెంట్స్ గురించి చెప్పేస్తాను. ఫస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే మిడ్ నైట్ ఏస్ థీమ్ లో వస్తున్న హైపర్ బుక్ మామ. ఈ హైపర్ బుక్ గురించి చాలా రోజుల క్రితమే మీకు చెప్పాను, బట్ ఇది కొంచెం లేట్ అయింది అనమాట ఈవెంట్స్ రావడం కూడా. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫైనల్లీ కన్ఫర్మ్ డేట్ తో వచ్చేసి మీ ముందుకు వచ్చేసాను మామ. ఎపిక్ లెవెల్లో ఈ మిడ్ నైట్ ఏస్ హైపర్ బుక్ అనేది మనకు మన గేమ్ లోకి అయితే లైక్ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేసి 100% అయితే వచ్చేస్తుంది గైస్. ఇక్కడ మొత్తానికి అయితే చూసుకుంటే చాలా వరకు చాలా మంచి మంచి రివార్డ్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశాడు మామ. అండ్ ఇక్కడ మెయిన్లీ చూసుకోవచ్చు హైపర్ బుక్ రావాలంటే 100 డైమండ్స్ పెట్టి మనం టాప్అప్ అయితే చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ చూసుకుంటే హైపర్ బుక్ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి మామ ఆ క్రియేట్స్ లో. అలాగే మనం 100 డైమండ్స్ పెట్టి తీసుకున్న తర్వాత అల్టిమేట్లీ మనం దాంట్లో లెవెలప్ అయితే చేసుకోవడం అందరికీ తెలిసిందే. మనం డైమండ్స్ పెట్టుకొని ఆ టోకెన్స్ అయితే తెచ్చుకోవాలి, హైపర్ టోకెన్స్. సో ఈ హైపర్ టోకెన్స్ మనం తీసుకునే కొద్దీ ఆ స్టెప్ బై స్టెప్ అయితే రివార్డ్స్ అనేవి మనం అన్లాక్ చేసుకుంటూ పోవాలి. ఈ విధంగా ఉంటుందన్నమాట హైపర్ బుక్ ఫీచర్స్ అనేవి. మరి ఈ ఈవెంట్ ఎక్స్క్లూజివ్లీ ఎప్పటి నుంచి రాబోతుందంటే 4th May గానీ 6th May గానీ ఈ 2 డేట్స్ లో ఏదో ఒక డేట్ లో మనకు కన్ఫర్మ్ గా టాప్అప్ ఈవెంట్ లో వచ్చేసి యాడ్ చేస్తాడు మామ. కూల్ గా మామ. ఇవన్నీ ఎందుకు చెప్తాం మామ, మేము మెయిన్లీ వెయిట్ చేస్తుంది మిడ్ నైట్ ఏస్ లెజెండరీ ఈవో బండల్ గురించి కదా గైస్. దీని గురించి కూడా చెప్పేస్తాను మామ. ఇది మైండ్ బ్లోయింగ్లీ చాలా బాగుంటుంది అనమాట గైస్. ఇక్కడ స్క్రీన్ మీద లుక్
చేసేస్తే ఈ విధంగా ఒక కొత్త టైప్ ఆఫ్ ఈవెంట్ లో లైక్ ఆల్రెడీ తెలిసిందే టోకెన్ టవర్ ఈవెంట్ లో వచ్చేస్తుంది, నరుటో ఈవెంట్ వచ్చింది కదా సేమ్ అలానే ఈ ఏస్ బండల్ కూడా మనకు ఫైనల్లీ ఇలాంటి ఒక ఈవెంట్ లో వచ్చేసి చూడడానికి అయితే ఉంటుంది మామ. అండ్ అమేజింగ్లీ మనకి ఇక్కడ చూసేయచ్చు మొత్తానికి అయితే లైక్ ఎన్ని డైమండ్స్ పడతాయంటే ఆబ్వియస్లీ మనకు ఒక 3000 నుంచి 4000 డైమండ్స్ అయితే ఈజీగా పట్టేస్తాయి ఈ బండల్ తీసుకోవాలంటే మాత్రం. అండ్ ఇక్కడ బండల్ చూసుకోవచ్చు, బండల్ లుక్ మాత్రం యానిమేషన్స్ మాత్రం అండ్ చాలా నచ్చాయి నాకు. ఎగ్జాక్ట్లీ ఆ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది మామ. అండ్ దీన్ని ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాక చూస్తే మాత్రం ఇంకా బాగా చాలా హుక్ చేసింది. మరి నేనైతే దీనికి ఫేవరెట్ అయిపోయినా గైస్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తానికి అయితే దీంట్లో రైట్ సైడ్ రివార్డ్ చూసుకోవచ్చు, లాస్ట్ లో 4 టోకెన్స్ వచ్చాయి అనుకోండి మనకు మిడ్ నైట్ ఏస్ లెజెండరీ ఈవో బండల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా సెకండ్ చూసుకోవచ్చు ఫిష్ స్కిన్ ఇస్తాడు, దీంట్లో బ్యాటిల్ కార్డ్ కూడా వస్తుంది మామ. ఆ తర్వాత అవతార్ బ్యానర్ సంథింగ్ చిన్న రివార్డ్స్ అయితే యాడ్ చేసేస్తాడు. ఓకే గైస్, ఇక నెక్స్ట్ లెవెల్ లో మనకు ఈ టోకెన్ టవర్ అనేది మే మంత్ 8th పాసిబుల్ డేట్ గా చెప్పుకోవచ్చు మామ. ఇది కూడా క్రేజీ ఉంటుంది, చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా. ఇంకా రెడీగా పెట్టుకోండి డైమండ్స్ ఎవరైనా స్పిన్ చేయాలనుకుంటే ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచి మెంబర్షిప్ తీసుకుంటే చాలా బాగా సేవ్ చేసుకోవచ్చు డైమండ్స్. ఓపీ బోల్తే బాయ్ ఎట్ లాస్ట్ అయితే మనం మిడ్ నైట్ ఏస్ ఈవెంట్స్ లో వస్తున్న ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడేద్దాం మామ. ఫ్రీగా మనం ఏం క్లెయిమ్ చేసుకోవచ్చు అనేది డెఫినెట్లీ మీకు చెప్తాను గైస్. మనకు ఇంటర్ఫేస్ ఈవెంట్ వచ్చి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బ్రేకింగ్ న్యూస్ మామ, చాలా బాగా ఇంటర్ఫేస్ ఈవెంట్ అయితే డిజైన్ చేశాడు గైస్. దీంట్లో చూసుకోవచ్చు మనకి సమ్ టైప్ ఆఫ్ టోకెన్స్ అయితే కావాలి, అది మిడ్ నైట్ ఏస్ టోకెన్స్ అనుకోండి. అండ్ ఇక్కడ ఈ టోకెన్స్ ని మనం కలెక్ట్ చేసుకొని రైట్ సైడ్ కనిపిస్తున్న టవర్ అయితే ఫిల్ చేయాలి మామ. ఈ టవర్ అనేది లైక్ స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్ అని ఉంటుంది. స్టెప్ బై స్టెప్ మీకు ఎలాంటి రివార్డ్స్ అయితే ఉంటాయంటే లైక్ లాస్ట్ లో చూసుకోవచ్చు మీకు ఒక గ్లోవల్ అయితే ఉంది మామ. మామూలుగా లేదు, మంటలేకపోతుంది అంతే. మిడ్ నైట్ డేస్ ఈవెంట్స్ లో మాత్రం గ్లోవల్ ఫ్రీగా ఇస్తున్నాడు అంతే, చాలా బాగుంది మామ. ఆ తర్వాత దీంట్లో కొన్ని అవతార్ బ్యానర్స్ ఇస్తాడు, కొన్ని చీప్ రివార్డ్స్ కూడా ఇస్తాడు మామ. ఓవరాల్ గా మనకు దీంట్లో లూట్ బాక్స్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత స్కై బోర్డ్ కూడా వస్తుంది మామ. అవతార్ బ్యానర్స్ ఇస్తాడు, గ్లోవల్ కూడా ఇస్తాడు. ఓవరాల్ చూసుకుంటే ఈ 4 రివార్డ్స్ అయితే మనకు ప్రెజెంట్ అయితే లీక్ అయ్యి అన్బిలీవబుల్ గా ఇవి మాత్రం కన్ఫర్మ్ గా నెక్స్ట్ మిడ్ నైట్ ఏస్ ఈవెంట్స్ లో వస్తున్న 100% ఫ్రీ రివార్డ్స్ అనమాట గైస్. ఇవి చాలా కూల్ గా ఉన్నాయి కదా, రివార్డ్స్ కానీ ఈవెంట్ కానీ మొత్తం పెయిడ్ రివార్డ్స్ కానీ అన్ని కూడా నాకు చాలా నచ్చాయి. మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్ లో డెఫినెట్లీ కామెంట్ చేయండి మామ. ఓకే మామాస్, ఇది ఈ రోజు వీడియో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి మామ. ఇంత కష్టానికి లైక్ ఒక లైక్ అనేది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చాలా ముఖ్యం బిగులో. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నెక్స్ట్ మన ఛానల్ని మీరు చూడడానికి ఉంటుంది, మన వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా లైక్ వాచ్ చేయడానికి అయితే ఉంటుంది. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి మన వీడియోస్. డెఫినెట్లీ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎండ్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, జై హింద్ గాయ్స్. お前らを超えて俺はモンキー D ルフィ海賊王